హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అను స్టోరీ వరల్డ్. ఇవాళ నేను చెప్పబోతున్న కథ సి ఆంజనేయ శర్మ గారు రాసిన చూసి నేర్చుకో అనే కథ. అనగా అనగా ఒక ఊళ్ళో ఒక తల్లి కొడుకు ఉండేవాళ్ళు. కొడుకు పేరు వెంకన్న. వాడు తెలివిగల్ల వాడే గాని తల్లి గారాబంగా పెంచడంతో కడుపు నిండా తినడం తప్ప ఇంకేమీ నేర్చుకోలేదు. ఒకరోజు తల్లి వాడితో, నీకు పెళ్లి చేసుకునే వయసు కూడా వచ్చింది కదరా, సంపాదించడం చేతకాని వాడివి పెళ్ళాన్ని ఎలా పోషిస్తావు అంది. నేను ఏ పని నేర్చుకోలేదు కదే, ఏం చెయ్యను అని వాడు తల్లిని అడిగాడు. పుడుతూనే ఎవ్వరికీ ఏ పని రాదు, ఎవరినో ఒకరిని చూసి నేర్చుకోవాలి. చూడు, మన ఇంటి ఎదురుగా చెప్పులు కుట్టేవాడున్నాడు, వాడికి కుడి పక్కన మంగలివాడున్నాడు, ఎడమ పక్కన దర్జీవాడున్నాడు. వాళ్ళని చూసి నువ్వు బుద్ధి తెచ్చుకో, 4 డబ్బులు సంపాదించుకుంటే నీ పెళ్లి ఖర్చుకైనా ఉంటుంది అంది వెంకన్నతో వాడి తల్లి. ఈ మాట వెంకన్న బుర్రకు పట్టింది. వాడు తమ ఇంటి ముందు కూర్చుని చెప్పులు కుట్టేవాణ్ణి, మంగలిని, దర్జీని శ్రద్ధగా చూడనారంభించాడు. బయట అరుగు మీద కూర్చుని ఏం చేస్తున్నావురా అని తల్లి ఒకసారి వాణ్ణి అడిగింది. నువ్వు చెప్పినట్టే చూసి నేర్చుకుంటున్నానమ్మా అన్నాడు వెంకన్న. ఒకరోజు ఉన్నట్టుండి చెప్పులు కుట్టేవాడికి, మంగలికి, దర్జీకి ఎక్కడ లేని గిరాకీ తగిలింది. ఆ రద్దీకి కారణం వెంకన్న అడిగి తెలుసుకున్నాడు. రాజుగారికి లేక కలిగిన కొడుకు యొక్క పుట్టినరోజు వస్తోందట. ఆ రోజు అందరికీ అన్నదానం చేస్తారట. పండితులకు, పామరులకు కూడా పోటీలు జరుగుతాయట. ఆ పోటీల్లో నెగ్గిన వారికి బహుమతులు ఇస్తారట. ఈ మాట విని ఆ సంబరానికి మంచి బట్టలు వేసుకుని వెంకన్న కూడా వెళ్ళాడు. భోజనాలయ్యాక రకరకాల పోటీలు జరిగాయి. తర్వాత మాటల పోటీలు జరిగాయి. అది పండిత పామర పోటీ. అందులో ఎవరైనా ప్రశ్నలు వేయొచ్చు, ఎవరైనా సమాధానాలు చెప్పొచ్చు. మంచి ప్రశ్నలు అడిగిన వారికి, వాటికి సమాధానాలు చెప్పిన వారికి కూడా బహుమతులున్నాయి. వెంకన్న సమయం చూసుకుని, నేను 3 ప్రశ్నలు అడుగుతాను అన్నాడు. వాడికి అనుమతి లభించింది. ఒకడు కిందికి చూస్తూ పనిచేస్తాడు, ఒకడు పైకి కిందికి చూస్తూ పనిచేస్తాడు, ఒకడు పైనే చూస్తూ పనిచేస్తాడు. ఎవరు వాళ్ళు అని వెంకన్న అడిగాడు. కొంతసేపు ఎవరూ జవాబు చెప్పలేదు. చివరికి ఒక పండితుడు లేచి, కింద చూసేవాడు సాధువు, లోకం మీద దృష్టి లేకుండా తన పని తాను చేసుకుపోతాడు. కిందికి పైకి చూసేవాడు లౌకిక సుఖాలను మాత్రమే కోరేవాడు. పైకి చూసేవాడు భక్తుడు, వాడి దృష్టి భగవంతుడి మీదనే ఉంటుంది అన్నాడు. వారి చూపుకు వారు చేసే పనికి కూడా సంబంధం ఉండాలి అన్నాడు వెంకన్న. అయితే నీ ప్రశ్నకు నువ్వే సమాధానం చెప్పు అన్నారు పెద్దలు. కింద చూస్తూ పనిచేసేవాడు చెప్పులు కుట్టేవాడు. వాడు మనుషుల పాదాలనే చూస్తూ ఉంటాడు. మనుషుల తలల మీదనే దృష్టి నిలిపేవాడు మంగలి. మనుషులను ఆపాదమస్తకం చూసేవాడు దర్జీవాడు అన్నాడు వెంకన్న. ఆ సమాధానానికి అందరూ హర్షించారు. వాడి ప్రశ్నకు సమాధానానికి చెరొక 500 బహుమానం లభించింది. వాడా డబ్బు తీసుకుపోయి తల్లి ముందు పెట్టి, చూడమ్మా, చూసి నేర్చుకున్న దాని ఫలితం అన్నాడు. అది కథ. కథ కంచికి మనం ఇంటికి. మరిన్ని మంచి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.